హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పాలతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీన్నే పాలకూర కూడా అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పాలకూర రెడీ అయిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర రెడీ అయిపోతుంది. ఈ పాలకూర అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.